ఎంత స్ట్రైట్గా ఉంటే కంఫర్ట్గా ఉంటుంది, అంతే కంఫర్ట్గా కూర్చోండి. జై గురుదేవా. ఈ చార్ట్స్ గురించి మీకు వివరించాం. ఇంకొక చార్ట్ ఉంది. ఇవి కఠినంగా ఉంటాయి ఆసనాలు. కఠినమైన ఆసనం వేయటం గొప్ప కాదు, మీరు ఎంత వేయగలుగుతారో అంతవరకు వేయటం గొప్ప. ఆసనం వేసిన తర్వాత ఎక్కువసేపు ఉండటం వల్ల ఎక్కువ ఫలితం వస్తుంది. కాళ్ళు రెండు చాప నుంచి తల మోకాళ్ళకి తాకించగలుగుతారు ఒకరు, వారు 10 సెకండ్లు చేస్తారు. మరొకరు మోకాళ్ళు తలకి తాకించలేరు, కొంచెం గ్యాప్ ఉంటుంది, కానీ మీరు 5 నిమిషాలు చేయగలుగుతారు. అప్పుడు ఫలితం ఎవరికి ఎక్కువ వస్తుంది? 5 నిమిషాలు చేసిన వారికి. టైమింగ్ అర్థం చేసుకోండి. ఓకే, ఎక్కువసేపు ఆసన స్థితిలో ఉన్న వారికి ఎక్కువ ఫలితం వస్తుంది. సో చిన్నపిల్లలు ఎక్కువ ఆనందంగా ఉంటారా, పెద్దవాళ్ళు ఎక్కువ ఆనందంగా ఉంటారా? చిన్నపిల్లలు. ఆనందం గురించి ఉపదేశం చెప్పాలంటే, ప్రవచనం చెప్పాలంటే పెద్దవాళ్ళు బాగా చెప్తారా, చిన్నపిల్లల? పెద్దవాళ్ళు. ప్రవచనం చెప్పడం ముఖ్యమా, ఆనందం గురించి చెప్పగలడం ముఖ్యమా, ఆనందంగా జీవించడం ముఖ్యమా? మీరు చిన్నపిల్లలా, పెద్ద పిల్లలా? ఎవరితో పోలిస్తే? ఉయ్యాలలో పసిపిల్లలు ఉంటారే, వారితో పోలిస్తే ఉయ్యాలలో పసిపిల్లలు నిర్మలంగా, అమాయకంగా, సమ్మోహనంగా రోజుకి 200 సార్లు నవ్వుతారు. ఎన్నిసార్లు? అలా చెప్పేటప్పుడు కూడా మీరు ఒకసారి నవ్వుతూ చెప్పచ్చు కదా. నేను లెక్క తప్పు చెప్పాను, 200 కాదు, 500 సార్లు నవ్వుతారు. ఎవరు వారితో మాట్లాడరు, ఎవరు వారికి జోకి చెప్పరు, కానీ వాళ్ళంతటా వాళ్ళు నవ్వుతూ ఉంటారు. ఇప్పటికీ ఈ వయసు వచ్చేటప్పటికీ మీరు చాలా ఆనందాన్ని కోల్పోయారు. ఇప్పుడు మనకు అర్థమైంది కదా, ఆనందం ఎక్కడుంది? చిన్న పిల్లల మనస్తత్వంలో ఉంది. ఎందులో ఉంది? చిన్న పిల్లల మనస్తత్వం మనలో రావాలంటే ఏం చేయాలి? మనసు చుట్టూ ఉన్న వస్త్రాలు పక్కన పెట్టేయాలి. ఏ వస్త్రాలు? మనసు చుట్టూ ఉన్న వస్త్రాలు. అంటే అర్థమైందా? నేను కోటీశ్వరుడిని, నేను ధనవంతుడిని, నేను పెద్ద విఐపిని, నేను 10th క్లాస్లో గ్రేడు, నాకు మంచిగా ఎప్పుడు ఫస్ట్ ప్రైజ్ వస్తుంది, ఇటువంటివన్నీ కూడా పక్కన పెట్టాలి. ఉయ్యాలలో పసిపాపడికి ఆలోచనలు ఏమైనా ఉంటాయా? ఆ స్థితిలోకి మన మనసుని మనం తీసుకెళ్ళగలిగితే చాలు. ఆ తీసుకెళ్ళగలిగేటటువంటి ప్రత్యేకమైన వాతావరణం ఇక్కడ సృష్టి కావడానికి నేను కాస్త నవ్విస్తూ మీకు చెప్పవలసిన విషయం చెబుతాను. ఆ విధంగా నేను చెప్తున్నప్పుడు, నేను ఏదైనా అడిగినప్పుడు మీరు స్పందించండి, తర్వాత మౌనంగా ఉండండి. ఓకేనా? అలా మీరు మౌనంగా ఉంటే నేను నవ్వుతూ కొనసాగిస్తాను. నేను స్పందించమన్నప్పుడు స్పందించాలి. ఆ తర్వాత కూడా మీకు శబ్దం వినపడింది అనుకోండి, అప్పుడు నేను నవ్వించడం ఆపేస్తాను. కొద్దిగా గంభీరంగా చెప్తాను. గంభీరంగా చెప్తే ఏమైందంటే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టుగా ఉంటుంది. సో నేను ఇక్కడికి వచ్చింది కేవలం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కాదు, ఒక ట్రాన్స్ఫర్మేషన్ చూడడానికి కోసం వచ్చాను. ట్రాన్స్ఫర్మేషన్ ఏమిటది? చిన్నతరాకే ఉంది కదా. ఎవరైతే ఎక్కువసేపు చిన్నతరలో కూర్చుంటారో వాళ్ళు క్లాస్ ఫస్ట్ వస్తారు, ఆ తర్వాత స్కూల్ ఫస్ట్ వస్తారు, ఆ తర్వాత డిస్ట్రిక్ట్ ఫస్ట్ వస్తారు, ఆ తర్వాత స్టేట్ ఫస్ట్. నేను చెప్పాలి కాబట్టి చెప్పడం, సత్యాన్ని కాస్త మీరు జోష్ రావడం కొరకు ఆ విధంగా చెప్పాను. హైవే మీద మీరు ఉన్నారనుకోండి, జై గురుదేవా, హైవే మీద మీరు ఉన్నారనుకోండి, విజయవాడలో మీరుండే హైదరాబాద్కి దారి ఇటువంటి చూపించారనుకోండి. హైదరాబాద్ వచ్చే లోపల ఎన్నో పట్టణాలు వస్తాయి, ఎన్నో గ్రామాలు వస్తాయి. ఆ రోడ్డు మీద వాళ్ళు ఎక్కడ ఆగకుండా వెళుతూ ఉంటే వాటన్నిటి కూడా దాటి హైదరాబాద్ చేరుకుంటారు.
అలాగే చెప్పాను. చిరుముద్ర మీరు చేస్తూ ఉంటే 1 నిమిషం, 10 నిమిషాలు, 10 గంటలు ఎంతసేపు అయినా చేయవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ లేవు. మంచిగా మీ అమ్మా నాన్నలకి ఇంటికి పోగానే ముద్ర నేర్పండి. రాత్రి పూట వారు ఈ ముద్ర పెట్టి నిద్రపోతే కమ్మటి నిద్ర పడుతుంది, మంచి నిద్ర పడుతుంది. నిద్ర పట్టకపోతే ఎన్నో జబ్బులు వస్తాయి. నిద్ర పట్టక అల్లాడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ ముద్ర వల్ల ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సూర్య నమస్కారాల్లో 42 ప్రయోజనాలను మీరు చదివారో ప్రయోజనాలు ఏంటో మీకు తెలియదు. కానీ ఆ ప్రయోజనాలు కూడా నేను మీ పీటీ సార్, మీ ప్రధాన ఉపాధ్యాయులకు పంపిస్తాను. వారి ద్వారా నోటీస్ బోర్డు మీద కూడా ఈ ప్రయోజనాలు ఏంటనేది కూడా పెడతారు. సో చిన్నపిల్లలు చెప్పండి, చిన్నపిల్లల మనస్తత్వంతో ఉండాలి. ఒక అద్భుతమైన ప్రక్రియ ఇప్పుడు మనం చేయబోతున్నాం. మీరు చిన్నపిల్లలుగా కావడం కోసం ఈ సమయం ఉంటారు. వాస్తవానికి పరమానంద స్థితి మీకు అనుభవానికి రావడానికి ఒక్క క్షణం చాలు. సమయం 1 గంట 2 గంటలు ఎందుకోసం అవుతుందంటే ఆ చిన్నపిల్లల మనస్తత్వం రావడానికి, మీ మనసు శూన్యం కావడానికి. మీరు అంటే విద్యార్థులైన మీరే కాదు, మీ అమ్మా నాన్నలైనా ఉపాధ్యాయులైనా ఎవరికైనా సరే ఇదే పరిస్థితి. మనము ఎన్నో నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు కష్టపడి అహంకారాన్ని పెంచుకుంటూ వచ్చాం. ఎంత వయసు ఎన్ని సంవత్సరాలు ఎక్కువగా ఉంటే అహంకారం అంత బ్రహ్మాండమైన పటిష్టమైన కోటలాగా ఉంది, కాంక్రీట్ భవతిలాగా ఉంది. సో విషయం అర్థమైంది. చిన్న పిల్లల మనస్తత్వం రావడానికి ఈ మాటలన్నీ కూడా. ఇప్పుడు ఒక స్టోరీ చెప్తాను. స్టోరీ అయితే బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఒక అడవిలో ఒక సైంటిస్ట్ ప్రయోగాలు చేస్తున్నాడు. మీరు కూడా ప్రయోగం చేస్తున్నారు. చిన్నముద్ర అలాగే పెట్టి చిరునవ్వుతో అలాగే ఉండి ప్రయోగం చేస్తున్నారు. ఎండార్ఫిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఎండార్ఫిన్ అనే హార్మోన్ విడుదలైతే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అంటే ఆహా, నా జీవితం ఎంత బాగుందో, నా స్కూల్ ఎంత బాగుందో, నా జీవితం ఎంత బాగుందో అనేటటువంటి ఫీలింగ్స్ మీలో డెవలప్ అవుతాయి. చిరునవ్వు, చిరునవ్వు అలాగే ప్రయోగం చేస్తున్నారు. మీరు మీ శరీరం పైన, మనసు పైన ప్రయోగం చేస్తున్నారు. బాడీ అండ్ మైండ్ వీటి మీద చేసే ఎక్స్పెరిమెంటే యోగా అంటే. యోగా అంటే ఏంటి? ఎక్స్పెరిమెంట్. వేటి మీద ఎక్స్పెరిమెంట్ చేయాలి? బాడీ అండ్ ఓకే. లేడీ పొట్ట పెద్దగా ఉంది అడవిలో. చూస్తూ ఉండగానే చిన్న లేడీ పిల్లకి అది జన్మనిచ్చింది. ఈ లోకంలోకి మొదటిసారిగా వచ్చిన చిన్న లేడీ పిల్ల కింద పడింది. దానికి దెబ్బ తగిలింది. కింద పడడంలోనే సైంటిస్ట్ చూస్తూ ఉన్నాడు. ఈ పెద్ద లేడీ అమ్మ కాలితో గట్టిగా తన్నింది. అప్పుడే పుట్టిన బిడ్డని. తనకి బాధ కలుగుతుంది. ఏం చేయాలో అర్థం కాలేదు. సైంటిస్ట్ చూస్తున్నాడు. అతనికి అర్థం కాలేదు ఎందుకు ఇలా చేస్తున్నారు. మళ్ళీ తల్లింది. దానికి నొప్పి అవుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నొప్పికి తట్టుకోలేక అలా తంతు ఉంటే లేచి నిలబడింది. తల్లి పరిగెడుతుంటే ఈ చిన్న లేడీ పిల్ల తల్లి వెనకాల పరిగెత్తింది. ఇవాళ పరిగెడుతూ ఉంటే పొదల చాటున అంతసేపు దాక్కుని ఉన్న తల్లి బయటకు వచ్చి వీటి వెంట పరిగెత్తింది. తల్లి లేడితో పాటు ఈ చిన్న లేడి పిల్ల పెద్ద పులికి దొరకకుండా పరిగెత్తింది. బ్రతికిపోయింది. సైంటిస్ట్కి అప్పుడు అర్థమైంది ఆ తల్లి అప్పుడే పుట్టిన తన బిడ్డని ఎందుకు తన్నిందో అప్పుడు అర్థమైంది. తల్లి ఎత్తుగా ఉన్నది. పొదల చాటున దాగిన పెద్ద పులిని చూసింది. అలాగే పడి ఉంటే నేల మీద పెద్ద పులికి ఆహారం అయిపోతుంది. లేచి నిలబడితే పరిగెత్తి బ్రతికిపోతుంది. ప్రేమతో తన్నిందా, కోపంతోనా? మళ్ళీ చెప్పండి. నేను తన్మను, అది ఇప్పుడే పుట్టింది, పాపం దానికి ఎంతో నొప్పి అవుతుందని తన్నకపోతే ఏమయ్యేది? అలా కాలితో గట్టిగా తనడం మంచిదేనా? చెప్పండి. మరి మీ అమ్మా నాన్నలు, మీ ఉపాధ్యాయులు ఆ లేడీ లాగా ఉండాలా వద్దా? చెప్పండి. అర్థమైందా? ఆ లేడీ చాలా ఎత్తుగా ఉంది కదా,
పొదల చాటున పెద్ద పులిని చూస్తుంది కదా, అలాగే మీ ఉపాధ్యాయుల అమ్మా నాన్నల వయసు చాలా ఎక్కువ కదా, 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు అనుభవం ఉంది కదా. మీరు మీ జీవితంలో ఇటువంటి అలవాట్లతోనే ఉంటే ముందు ముందు ఇలాగే సంవత్సరాలు దొర్లుతూ ఉంటే మీ జీవితం ఎలా ఉంటుందో వాళ్ళకి ముందుగానే తెలుసు కాబట్టి హెచ్చరిక చేస్తారు. ముందు మంచిగా మంచి మాటలతోనే చెబుతారు ఎవరైనా. ఎస్ ఆర్ నో? చేతులను ఇలా పెట్టి మంచిగా చేతులను పైకెత్తి ఎస్, చిన్నతలు అలాగే వచ్చి చెప్పాలి ఎస్. మళ్ళీ ఒకసారి, ఇంకొకసారి గట్టిగా జోరుగా ఆకాశం దద్దరిల్లాగా చేతులు కింద పెట్టండి. ఇంతకీ ఎస్ అని ఎందుకన్నారో చెప్పండి, దేనికి ఎస్తారో చెప్పండి. ఉపాధ్యాయులు కానీ అమ్మా నాన్నలు కానీ ముందుగా మంచిగానే చెబుతారు, దీనికి మీరు ఎస్తారు. ఎస్తాను మంచి మాటలు మంచిగా చెప్పినప్పుడు వినకపోతే ఏం చేస్తారు? తిడతారు. తర్వాత తిట్టినప్పుడు కూడా వినకపోతే ఆ తర్వాత ఏం చేస్తారు? ఎవరి కోసం? ఎవరి కోసం? ఆ తల్లి తన చిన్న బిడ్డను తన్నకపోతే ఏమైతుంది? అలాగే మన జీవితం కూడా శుభ్రం అవుతుందని అలా చేస్తారు మన మీద ప్రేమతోనే. ఎస్ ఆర్ నో? చేతులను పైకెత్తి అలాగే ఉంచండి, పైకెత్తి అలాగే ఉంచండి. ఎంతమందికి అర్థమైందో నేను చూస్తున్నాను. చేతులు ఇంకెవరైనా పైకి లేపలేదేమో అని నేను చూస్తున్నా. అందరూ చేతుల్లో పైకి. ఏం బాబు ఇంతకు లైట్గా ఎత్తున్నావు నువ్వే. ఆ చేతులు కింద తెచ్చండి. నువ్వే ఒకసారి లేచి నిల్చో, లేచి నిల్చో. దాచేస్తున్నావు నువ్వే. ఈ వెనకాల, ఈ వెనకాల చేతులు ఇంటి కొద్దిగా తెచ్చినావు, కొద్దిగా తెచ్చుకున్నా. అర్థం కాలేదా? గురువు చూడలే అనుకున్నావా? ఇప్పుడైతే అర్థమైంది కదా. ఏ చేతులు మనం ఒకసారి పూర్తిగా పైకెత్తు. వావ్ శభాష్, కూర్చో. ఒకవేళ చేతులు పైకెత్తాలని పరిస్థితి ఏమైనా ఉందేమో అనుకున్నాను. జై గురుదేవా. చేతులు రెండు జోడించండి, చెప్పండి అందరూ. ప్రియమైన ఉపాధ్యాయులారా మా జీవితాన్ని ఉన్నతంగా ఉత్తమంగా తీర్చిదిద్దేటందుకు మంచి మాటలతో మాకు చెప్పినా మేము వినకపోతే మమ్మల్ని తిట్టండి. అప్పుడు కూడా వినకపోతే గట్టిగా కొట్టండి. మేము మంచిగానే అర్థం చేసుకుంటాం. ఎందుకంటే అంతా మన మంచికే. మీరు కొట్టడం కూడా మన మంచికే. తల్లి లేడి తన బిడ్డను తన్నడం నాటికే. దయతోని మమ్మల్ని కొట్టండి ప్లీజ్, ప్లీజ్ కొట్టండి. ఓం ఓం ఓం. జై గురుదేవా. కష్టంలోనే చెప్పండి, కష్టంలోనే ప్రయోగం చేద్దాం. చిరుముద్ర అలాగే ఉంటుంది. నేను చేతులు ఎత్తమని అంతే, నోరు తెరవమని. ఏదైనా ప్రయోగం 100% చేయాలి. అలాగే ఉంచండి. రెండు చేతులు, చేతులు కింద దించొద్దు. ఆడవాళ్ళైనా దించవద్దు, మగవాళ్ళైనా దించవద్దు. అటు ఇటు కాని వాళ్ళు దించవద్దు. నేను దించమైనంత వరకు ఎవరు దించవద్దు. ఎందుకంటే 100% అలాగే ఉంచండి. రెండు చేతులు అలాగే వచ్చి ఇప్పుడు నేను చెప్పేది వినండి. అలాగే ఉంచండి. చిన్ముద్ర 2 గంటలు సాధన చేయడం వలన మనసుకు యజమానులు అవుతారు, మహారాజులు అవుతారు, మహారాణులు అవుతారు. కుక్క
తోకను ఆడించాలా, తోక కుక్కను ఆడించాలా? ఎటువంటి జీవితం కావాలి? చేతిలో ఇంకా అలాగే ఇంకొక 10 నిమిషాలు ఉంచండి, అంతకంటే ఎక్కువ. అంటే ఆనందంగా ఉందా? 10 నిమిషాలు కాదు, 10 గంటలు ఉంచుతారా? ఇప్పుడే దించుతారా? దించండి. అది కాదు, చేతులు కిందకి దించిన తర్వాత బాధ ఎక్కువైందా? మరి బాధ తక్కువైతే ఆహా అది ఆనందపడాలిగా. సరే, ఇప్పుడు మాట్లాడుకో. చేతులు బాగా పైకెత్తి ఉంచాడు కదా, అప్పుడు నొప్పి వచ్చింది కదా? సమయం ఎక్కువసేపు ఉంటే ఎక్కువ నొప్పి వచ్చింది కదా? చేతులు కిందకి దించిన తర్వాత ఎక్కువ సుఖం కూడా వచ్చింది కదా? ఎక్కువ కష్టం వలన ఎక్కువ సుఖం వచ్చింది కదా? ఇస్తారో మరి చెప్పండి. అందుకే ఉపాధ్యాయుని ప్లీజ్ సార్ కొట్టండి సార్, ప్లీజ్ సార్ కొట్టండి సార్, మేడం ప్లీజ్ కొట్టండి. మీరు జై గురుదేవ వినండి. జై గురుదేవా, జై గురుదేవ సైలెన్స్ అయిపోవాలి. కత్తి 2 వైపులా పదునుంటే దాన్ని ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించకపోతే, కూరగాయలు కట్ చేసినప్పుడు చాలా పదునుగా కత్తి ఉందనుకోండి,